హాయ్ అండి. కొత్త టైలర్స్ ఇటువంటి స్టార్ నెక్, స్క్వేర్ నెక్ అటువంటి వాటికి పైపింగ్ చేయడం చాలా కష్టమేమో అనుకుంటారండి. కానీ నేను సింపుల్గానే చెప్తాను మీకు. మనము పైపింగ్ కోసం అయితే క్రాస్ ముక్కలు అయితే తీసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పుతోటైతే క్రాస్ పీసులు తీసుకుని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్క పట్టిని రెడీ చేసుకుని అయితే మనం నెక్కకి జాయింట్ చేసుకోవాలి. అలాగే మనకి షాలర్ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపుకి మడత పెట్టి అయితే ఉండేలా చూసుకుని ఈ విధంగా నెక్క పట్టిని జాయింట్ చేసుకోవాలి. అలాగే మనకి కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, ఈ విధంగా సూది దిగి ఉండగానే పాదాన్ని తేల్చి క్లాత్ని జరపాలి. ఈ విధంగా ప్రతి కార్నర్కి కూడా మనము ఈ నెక్కకి వచ్చేసి స్టార్ నెక్కకి నాకు 3 కార్నర్స్ అయితే వచ్చాయి. ప్రతి కార్నర్ దగ్గర కూడా ఈ విధంగానే చూడండి, సూది దిగి ఉండగానే పాదాన్ని తేల్చి ఈ విధంగా క్లాత్ని అయితే జరుపుతున్నాను. మనం ప్రతిదాన్ని కూడా ఈ విధంగానే కుట్టు వేసుకోవాలన్నమాట. మీకు స్క్వేర్ నెక్ అయినా అంతే, స్టార్ నెక్ అయినా అంతే, ఇంకా ఎటువంటి నెక్ అయినా సరే మీకు కార్నర్స్ వచ్చి నెక్కలు ఏమైనా సరే ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ మనము అంటే ప్లేట్స్ పెడతాం కదా, కుర్చీ పెడతాం కదా, అటువంటిది ఏం పెట్టక్కర్లేదు. ఇది క్రాస్ ముక్క కాబట్టి సరిపోతుందన్నమాట. మీకు పైపింగ్ కూడా సేమ్ నెక్ ఎలా ఉందో పైపింగ్ వేసే కూడా సేమ్ అలాగే వస్తుంది. అలాగే ఇలా జాయింట్ చేసుకున్నాక మనము రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అలాగే కార్నర్స్లో చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటే నేను ఈ విధంగా క్లాత్ తీస్తున్నాను చూడండి, ఈ విధంగా తీసుకుని కూడా కట్ చేసుకోవచ్చు. అయితే మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా అయితే ఈ కట్స్ని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకున్నాక థ్రెడ్తో పైపింగ్ అయితే వేస్తున్నానండి. నార్మల్ పాతంతో థ్రెడ్తో పైపింగ్ ఏ విధంగా వేయాలో మీకు మన ఛానల్లో చాలా వీడియోలు అయితే పెట్టాను. మనము పాదం అంటే సింగిల్ పాదం మార్చవలసిన పని లేదు. ఇది థ్రెడ్ సైజ్ వచ్చేసి 10/12 అంటే థ్రెడ్ సైజ్ అడుగుతున్నారని చెప్తున్నాను. ఒకసారి చూడండి, మనకి నెక్క పట్టి జాయిన్ చేసిన ఈ రద్దు అంటే ఈ కొచ్చు ఉంటుంది కదా, ఈ కొచ్చు మడతని బ్లౌజ్ వైపు మడత పెట్టేసి ఆ పైన ఈ విధంగా థ్రెడ్ని అయితే పెట్టి ఈ విధంగా మడత వేయాలి. థ్రెడ్ ఎంతలా ఉందో అంత మడత వస్తుంది, కానీ కొద్దిగా లా వస్తుంది. చూడండి, నేను లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలు అలాగే మధ్య వేలుతో టైట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము నెక్ పట్టీకి అతికిన నేను సిల్వర్ క్లాత్ అతికాను కదా, ఆ సిల్వర్ క్లాత్ని టైట్ చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకి థ్రెడ్ ఎంత సన్నంగా ఉందో పైపింగ్ కూడా అంతే సన్నంగా వస్తుంది. ఇంకోండి చూడండి, ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ చేతులతో అంటే చేతి వేళ్ళతోటి టైట్ చేస్తున్నాను అన్నమాట నేను సిల్వర్ క్లాత్ని. అలాగే కార్నర్కి వచ్చేటప్పటికి కూడా అంటే బ్యాక్ నెక్ కార్నర్ వచ్చేటప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ కార్నర్ వస్తుంది మనకి. కార్నర్ దగ్గర కూడా మనము నార్మల్గానే పైపింగ్ని మడత పెట్టేసుకుని ఈ విధంగా వేళ్ళతో టైట్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవచ్చు. చూడండి, నార్మల్గానే ఇక్కడ ఏమీ స్పెషల్గా ఏమి కుట్టక్కర్లేదు. అయితే ఈ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పుడు మట్టుకి మనం మిషన్ కుట్టుని ఏం చేయాలంటే మీకు కార్నర్ ఆనవాలుగా పెట్టుకుని ఈ కార్నర్ దగ్గర స్టాప్ చేసి పాదాన్ని తేల్చి తిప్పాలి. మీరు మామూలుగా తిప్పేయకూడదు అన్నమాట. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతాదంట మనము రౌండ్ నెక్కగా పైపింగ్ ఎలా చేస్తామో అలా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు ఎటువంటి కార్నర్స్ అంటే మనకి స్క్వేర్ నెక్ ఉంటుంది, స్టార్ నెక్ ఉంటుంది. అలాగా మనకి కార్నర్స్ వచ్చే నెక్కలు ఏమన్నా సరే మామూలుగానే మనం పైపింగ్ వేసేసుకోవచ్చు అన్నమాట. ఏమీ తేడా ఉండదు. కానీ పాదాన్న మట్టుకి సూది దిగి ఉండగా కొద్దిగా మార్చుకుని కుట్టు వేస్తే సరిపోతుంది అంతే. అలాగే మనకి అడుగు వైపున ఉండిపోయిన ఈ క్లాత్ని డబుల్ పోలింగ్ వేసేసి కుట్టు వేసేసుకోవాలి. ఈ మడత వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలా చూసుకోండి, అంతకంటే ఎక్కువ బాగోదు, తక్కువ బాగోదండి. 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుని మడత వేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. అలాగే మన ఛానల్లోని బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు వీడియోలు అయితే చాలా ఉన్నాయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే తప్పకుండా చూడండి. అలాగే మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు వేరే క్లాత్ మీద అయితే పెట్టి చూపిస్తున్నాను పైపింగ్ నీట్గా ఆనుతుందని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఏ షేప్ నెక్ అయినా సరే ఈ విధంగా వేసుకుంటే పైపింగ్ బాగా వస్తుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.